ఈ ప్రదేశంలోనే నేరస్తులకి కాళ్ళు చేతులు కట్టేసి నేరస్తుడిని మూటలో వేసేసి కింద లోయలో పారేసేది. నిజమా మీకోస్? క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళకి ఇదే గతి. ఈ కోటలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఈ ప్రదేశమే. ఈ ప్రదేశం పేరే అక్కడ ఆ ప్లేస్లో జెండాల్ని చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లోనే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన చివరి శ్వాసని వదిలింది. नमस्ते भैया, राम राम। नमस्कार। हाँ भैया, उस दिन राज्याभिषेक हुआ ना श्री छत्रपति शिवाजी महाराज को। अच्छा, उस दिन क्या क्या हुआ, कैसा हुआ, बताइए भैया। जिस दिन छत्रपति शिवाजी महाराज का राज्याभिषेक हुआ, हाँ वो दिन था 6 जून 1674। हाँ उधर उनका राज्याभिषेक हुआ। हाँ। उस टाइम उस दरबार में 6000 लोग बैठे थे। మనం రాత్రికి ఉండబోయేది ఈ గుహలోనే. చూస్తున్నారు కదా, 2 హోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై బోలో శ్రీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి జై. నమస్తే అమిగోస్. ప్రెసెంట్ నేను వచ్చి రాయగఢ్ కోటకి బేస్ విలేజ్ అయిన పచాడ్ అనే విలేజ్లో అయితే ఉన్నాను. మహారాజ్ కొలువులో మొత్తం 8 మంది ప్రధానులు అయితే ఉండేది. 8 మినిస్టర్స్. వాళ్ళనే అష్ట ప్రధాన్స్ అంటారా మీకోస్. ఆ అష్ట ప్రధాన్స్ కోసమే ఇక్కడ 8 పెద్ద పెద్ద గృహాలైతే కట్టించారు. సుమారు 350 ఏళ్ల నాటి టాయిలెట్స్ అండి ఇవి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. 6 మంది రాణుల కోసం 6 గదులు. చాలా చాలా బాగున్నాయి. ప్రతి రూమ్లో వచ్చి రాణిగారి రూము, అలానే బయట వచ్చి కొంచెం ముందర దాసి రూమ్ అండి. సేమ్ అన్ని రూమ్స్ ఒకటేలాగా ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ప్యాలెస్ అయితే ఉండేది. ఇది ఆ రోజుల్లో ఉండే బజారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఎత్తుగా అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడికి కస్టమర్స్ వస్తారు కదా, అక్కడ షాప్ కీపర్స్ కూర్చుంటారు, గుర్రం మీద వస్తారు, గుర్రం మీద వచ్చి సామాన్లు కొనుక్కొని పోయేది. అందుకే ఈ బజార్ వచ్చి ఇంత ఎత్తులో ఉంది. ఈ కాలనీ పేరే బజార్ పేట మీకోస్. జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై బోలో శ్రీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి జై. నమస్తే అమిగోస్. ప్రెసెంట్ నేను వచ్చి రాయగఢ్ కోటకి బేస్ విలేజ్ అయిన పచాడ్ అనే విలేజ్లో అయితే ఉన్నాను. పచాడ్ విలేజ్కి ఇందాకే వచ్చాను అమిగోస్. సాయంత్రం అయిపోయింది. వచ్చాను, ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ ఎక్కాను. కొండ పైన ఒక గుహ అయితే కనిపించింది. ఆ గుహలోనే టెంట్ అయితే వేసేసుకున్నాను. నైట్ ఆ టెంట్లోనే స్టే చేసేసి మనం మార్నింగ్ 6:30కి 7:30 లోపల మనం అయితే ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. పక్కనే అమిగోస్ మనకి ట్రెక్కింగ్ పాయింట్. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోయామనుకో, మనకి ట్రెక్కింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆకాశంలో మేఘాల మధ్యలో ఉంది ఆ రాయగడ కోట. సహ్యాద్రి శిఖరాలపై ఆకాశాన్ని తాకుతూ నిలిచిన రాయగడ 1674లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం ఇక్కడే ఆవిష్కృతమైంది. రాజముద్రతో, మంత్రోచ్చారణలతో, పవిత్ర జలాలతో శివాజీ రాజే ఛత్రపతి శివాజీ మహారాజ్గా కిరీటధారణ చేశారు. ఆ రోజు
రాయగడ గాలిలో గర్జన వినిపించింది. సింహాసనంపై ఒక సూర్యుడు ఉదయించాడు. మహారాష్ట్ర గర్వకారణమైన స్వరాజ్యం అదే రాయగడలో సాక్షాత్కారమైంది. అసలు ఎంత ఎత్తైన గోడలో చూడండి. ఈ కోటే ఆకాశంలో ఉందనుకుంటే ఈ గోడలైతే ఆకాశాన్ని తాకుతున్నాయి. చాలా చాలా ఎత్తైన గోడలు, చాలా చాలా బలంగా పటిష్టంగా ఉన్న గోడలు. కిల్లే రాయగడ, కోట రాయగఢ్కి వెళ్ళే రూట్ ఇదేనండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చి 1737 స్టెప్స్ ఉంటాయి. 1737 మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు ఎక్కేస్తే మనం రాయగడ కోటనైతే చేరిపోతాము. మన ట్రెక్కింగ్ రూట్ చూసుకుంటే ట్రెక్కింగ్ రూట్ కూడా చాలా చాలా బాగుంది. మెట్లు లేని దగ్గర స్లోప్ ఉంటుంది కదా, అక్కడైతే ఇలాగ రాళ్ళు అయితే పేర్చేశారు. చూస్తున్నారు కదా, మనకంటే ముందర ఇద్దరైతే పోతున్నారు. ఎక్కడెక్కడ ఎలివేషన్ ఉందో అక్కడ మెట్లు అయితే పెట్టేస్తున్నారు. ఎత్తుడు ఎక్కడం స్టార్టింగ్ నుంచే మొదలైపోయింది. మనకి సపోర్ట్ చూసుకుంటే పక్కనే పిల్ల గోడలు అయితే పెట్టున్నారు. ఆ పిల్ల గోడ పక్కన ఏమున్నాయా, మొత్తం మేఘాలే ఉన్నాయి. వర్తు మచ్చ కంప్లీట్గా వర్తు. నిన్న వచ్చాను, మధ్యాహ్నం అయిపోయింది, ఒక 3:30 ఆ టైం అయితే అయిపోయింది. ఆ టైంలో ఎక్కుంటే బహుశా ఇంత మజా రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మనం ఈ రూట్లో పోతూ ఉంటే ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి, బికాస్ స్వచ్ఛమైన గాలి మనకి తగలుతానే ఉంది. అలానే మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలా ఉందంటే మనం కంప్లీట్గా నేచర్తో ఇంటాక్ట్ అయిపోయినాము. బికాస్ ప్రెజెంట్ టైం వచ్చి అరౌండ్ ఒక 7:20 అవుతా ఉంది. వెనకాల చూసుకుంటే ఒక్క అంగడి కూడా తెరవలేదు. జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై బోలో శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై. మనకు కలిసిన ఇద్దరు బ్రదర్స్ కూడా మాయమైపోయారు, చిన్నంగా పోయారు వల్ల. ఇప్పుడు మనం అలోన్గా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ అమిగోస్, అలోన్ ట్రెక్కింగు, సోలో ట్రావెలింగు ఎప్పటికీ బెస్టే. ఎందుకంటే ఇప్పుడు నేను కొండ ఎక్కుతా ఉన్నా, ఒక దగ్గర కూర్చోవాలనిపించేసింది. ఎవరు పర్మిషన్ తీసుకోబల్లే, పోయామా ఎక్కామా అలిపొచ్చిందా టక్కని కూర్చునేసామా. రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. అదే సోలో ట్రావెలింగ్లో కూడా ఫ్రీడమ్ ఉంటుంది అమిగోస్. టైం వచ్చి 7:30 అవుతా ఉంది. ఇంకా చూసుకుంటే ఒక్క అంగడి కూడా తెరవలేదు. యాంటికి వస్తారు బ్రో ఇంత ఉదయాన్నే? మనం ఎక్కుతున్నాం కాబట్టి మనం వచ్చాం. మనం మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఒక దారి అయితే వస్తుంది. ఆ దారిలోనే బయో టాయిలెట్స్ అయితే ఉన్నాయి మీకు, ఇబ్బంది ఏం లేదు. ఈ మెట్లు ఉండటం వల్ల ఎక్కేటప్పుడు హలుపు వస్తుంది,
కానీ అర్థం కావడంలా. ఎంత ఎత్తుడైనా సరే ఆరాంగా మెట్లుండే లోపలికి ఎక్కుకుంటా వెళ్ళిపోతున్నా. ఎక్కడికో వచ్చామయ్యా, మొత్తం మెట్లు ఎక్కేసా. ఇయ్యేందే ఏడు కూడా మెట్లు ఉన్నాయా? మనకి ఉదయాన్నే ట్రెక్కింగ్ చేస్తే చాలా చాలా మంచిది అమిగోస్. హెల్దీగా ఫిట్గా ఉంటాం. అలానే మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయటం వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఇంకా బ్యూటిఫుల్గా సేమ్ టు సేమ్ వాల్ పేపర్స్ లాగా చూడగలుగుతాం. ఇటుపక్క ఒక కొండ చూస్తున్నారు కదా, ఇటుపక్క రాత్రి నేను గుహలో టెంట్ వేసుకున్నది ఆ కొండపైనే అండి. ఈ రాయగఢ్ కోట ఉండే లొకేషన్ స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అమిగోస్. ఎందుకంటే ఈ రాయగఢ్ కోట ఎక్కడుందంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మధ్యలో అయితే ఉందమిగోస్. ప్రతి ఒక్క మూమెంట్ ఈ రాయగఢ్ కోట నుంచి గమనిస్తూ ఉంటారు. మొత్తానికి మనం ఫైనల్గా ఒక ప్రదేశానికి అయితే చేరుకున్నాము. నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి మెట్లు ఖతమైపోయినట్టు. దారి ఉందా మీకోస్, అటుపక్క పూల చెట్లు ఇటుపక్క పూల చెట్లు, మధ్యలో మెట్లు, ఎదురుగా అటుపక్క ఇటుపక్క చూసుకున్నాం మిత్రులారా. మొత్తం పచ్చిక బయళ్ళే. ఏంది బ్రో ప్లేస్ ఇలా ఉంది నిజంగా? ఏం చిన్న ప్లేస్ అసలు ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నట్టు ఉంది. అసలు ఇది మొత్తం ఇటుపక్క చూసుకున్నా ఇలాంటి పూల చెట్లు అండి. మనకి కొంత దూరం మ్యాక్సిమం టాప్కి చేరిపోయిన తర్వాత మనకి రోడ్డు పక్కనే ఒక సరస్సు అయితే వస్తుంది. భయ్యా ఏ జగह का नाम क्या है, मैं भूल गया. हाथी तालाब. हाँ ठीक है ధన్యవాద్ భయ్యా. అమిగో చూస్తున్నారు కదా, ఈ సరస్సు పేరు, ఈ తలాబ్ పేరు హాతీ తలాబ్ అంట. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమయంలో ఈ రాయగఢ్ కోట మీదకి యుద్ధ ఏనుగుల్ని అలాగే దేవుడు ఏనుగుల్ని పైకి తీసుకుని వచ్చేది. పైకి తీసుకొని వచ్చిన తర్వాత వాటికి స్నానం చేయించడానికి అలానే నీళ్లు తాగించడానికి స్థలం కావాలి కదా. ఇప్పుడు మనం చూసాం కదా ఎలిఫెంట్స్ పాండ్, అదే అమిగోస్ ఆ హాతీ తలాబ్. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ రెయిన్ఫాల్ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మనం మొత్తానికి ఫైనల్గా టాప్ మీదకైతే చేరిపోయాం. మన ముందర మహా అయితే ఒక 20-30 మెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కువ జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, జై బోలో శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై. జై భవానీ, జై శివాజీ, జై సంభాజీ. ఆ రోజుల్లో సుమారు 350 ఏళ్ల క్రితం ఈ రాయగఢ్ కోటలో, ఈ రాజధానిలో హోలీ జరిగే ప్రదేశం ఇదేనండి. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూర్చొని హోలీని చూసే ప్రదేశం అది
అక్కడ చూస్తున్నారు కదా, ఒక సింహాసనం కూడా ఉంది అక్కడ. ఇది రాజదర్బార్. ఆ రాజదర్బార్కి సైడే మనకి చాలా చాలా ఖాళీ స్పేస్ అయితే ఉంది. ఖాళీ స్పేస్ ఏంది అసలు, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు, ఎంతో పెద్ద పెద్ద కట్టడాలు. ఈ గోడలు చూసుకోండి, ఈ గోడలు కూడా చాలా చాలా బలంగా ఉన్నాయి మీకు, చిన్న బలంగా లేవు. ఇలాంటి గోడల్నే పగలగొట్టేశారంటే ఇంక ఏమనుకోవాలి అసలు. ఎన్ని బిల్డింగ్స్ మీకు, అసలు కింద రూట్స్ దాకా వెళ్ళిపోయాయి. మనం ఇక్కడ చూసుకుంటే 85% to 90% కోట మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ పైకి వచ్చిన తర్వాత లొకేషన్స్ ఉన్నాయి అమిగోస్, నిజంగా వేరే లెవెల్, సూపర్గా ఉన్నాయి అమిగోస్. సేమ్ టు సేమ్ హెవెన్ మాదిరిగానే ఉంది. మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తాం కదా, ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్, ఒక వండర్ ల్యాండ్ లాంటివి. సేమ్ టు సేమ్ ఈ రాయగఢ్ కోట కూడా ఒక వండర్ లాగానే ఉంది అమిగోస్. సుమారు 350 ఏళ్ల నాటి టాయిలెట్స్ అండి ఇవి. ఇదే జగదీశ్వర ఆలయం. సుమారు 350 ఏళ్ల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతిరోజు ఈ మందిరానికి వచ్చి ఆ జగదీశ్వరునికి అభిషేకం చేసి పూజ చేసేదంట మీకు, ప్రతిరోజు అంట. ఇంకా యుద్ధాలకి వెళ్ళేటప్పుడు, ఇంకా వేరే పనులకు వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా పూజలు జరిగేటువంట ఈ జగదీశ్వరుని మందిరంలో. మనకి ఈ జగదీశ్వర ఆలయం చూసుకుంటే ఎలా ఉందంటే అమిగోస్, సేమ్ టు సేమ్ ఒక మస్జిద్ ఆకారంలో అయితే కనిపిస్తూ ఉంది. చుట్టూ అలానే ఉంది. ఇంకా ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ దగ్గర డోర్ కూడా ఆ షేప్లోనే పెట్టున్నారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనకి ఈ జగదీశ్వరుని మందిరం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక మస్జిద్ ఆకారంలో ఉంటుంది, లోపల శివలింగం ఉంటుంది. ఈ మందిరాన్ని ఇలాగా ఎందుకు నిర్మించారంటే, ఆ రోజుల్లో మొఘల్స్ ఏమి చేసేవారంటే ఈ కోటల మీద పదే పదే తరచుగా దాడి చేస్తూ ఉండేవారు. కోటల మీద దాడి చేసేవారు, ఆ కోటల్ని కూల్చేసేవారు, అక్కడ ఉండే మందిరాల్ని ధ్వంసం చేసేసేవారు. కేవలం టెంపుల్స్ని మాత్రమే, మస్జిద్ని కాదు. అందుకే ఈ టెంపుల్ని ఒక మస్జిద్ ఆకారంలో అయితే కట్టారు అమిగోస్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ధ్వంసం చేయడానికి వచ్చినా సరే దూరం నుంచి చూస్తే ఇది మస్జిద్ లాగా కనిపిస్తుంది. ఈ ఫోర్ట్ యొక్క లొకేషన్ కూడా స్ట్రాటజికల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అమిగోస్. ఈ కొండ ఎక్కడుందంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఈ చుట్టూ ఉన్నాయి కదా కొండలు, ఈ వెస్ట్రన్ ఘాట్స్, ఈ పశ్చిమ కనుమలు, ఇవన్నీ సహ్యాద్రి మౌంటైన్స్ అమిగోస్. ఈ సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్లో మధ్యలో ఉండే కొండ రాయగఢ్. ఈ కోట యొక్క గొప్పతనం తెలుసుకున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షాత్తు సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్యలోకి వచ్చి ఇక్కడ ఉన్న మావలాస్ అందరినీ ఒకటి చేసి 1656లో ఈ రాయగఢ్ కోటని క్యాప్చర్ చేసుకున్నారు అమిగోస్. అన్నట్టు ఈ మావలాస్ ఎవరంటే ఈ సహ్యాద్రి మౌంటైన్స్లో ఉండే ప్రజలే. ఒకానొక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ పేరే మావలా కమ్యూనిటీ. వాళ్ళే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద ఉండే సిపాయిలు అమిగోస్, సోల్జర్స్, సైనికులు. ఇక్కడ ఈ రాయగఢ్ కోట మీద ఆ సైనికుల కోసం సుమారు 350 ఇళ్ళు అయితే కట్టించారు, కట్టి ఉన్నాయి అమిగోస్. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూలిపోయినాయి, కేవలం సగం సగం మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇన్ ద ఇయర్ 1818లో బ్రిటిషర్స్ వచ్చి ఈ కోటని మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు అమిగోస్. అసలు ఏం లేదు, ఏమైనా ఉందంటే సగం సగం మాత్రమే ఉంది. ఇవేనండి ఆ సైనికుల ఇల్లు, ఆ మావలాస్ యొక్క ఇల్లు.
మనకి ప్రతి ఒక్క ఇంటి పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చారు, పగలగొట్టారు, మొత్తం ధ్వంసం చేసేసి పోతా కాల్ చేశారు అమిగోస్. ఈ ప్రదేశంలోనే నేరస్తులకి కాళ్ళు చేతులు కట్టేసి నేరస్తుడిని మూటలో వేసేసి కింద లోయలో పారేసేది. నిజం అమిగోస్, క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళకి ఇదే గతి. ఆ రోజుల్లో తప్పు చేయాలంటే భయపడేది. తప్పు చేస్తే కాళ్ళు చేతులు కట్టామా, మూటలో వేసామా, కింద తోసామా, అవుట్ అంతే. క్లీన్ బౌల్డ్ వికెట్. ఇంకా ఎవరు చేస్తారు అమిగోస్? అలాంటి శిక్షలు ఉంటే తప్పు ఎవరు చేస్తారు? ఈ కోట పైన ఈ రాయగఢ్ రాజధానిలో ఎంత పవర్ఫుల్ వాటర్ సప్లై సిస్టమ్ ఉందంటే ఈ కోటలో మొత్తం 11 చెరువులు అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. అప్పుడప్పుడు కింద పచాడ్ విలేజ్లో వాటర్ ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ వాటర్ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ రాయగఢ్ కోట నుంచే నీళ్ళు అయితే సప్లై అవుతుంటాయి. ఎప్పుడో 350 ఏళ్ల క్రితం నాటి చెరువులు ఇప్పుడు కూడా పనికొస్తున్నాయి అమిగోస్. వర్షం పడుతున్నా, ఎండ వస్తూ ఉన్నా, జనాలు వస్తూనే ఉన్నారు గొడుగులు గిరుగులేసుకొని. నమస్తే అమిగోస్, నా పేరు దయా. నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. ప్రెజెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉన్న కోటల్ని దర్శిస్తూ ఉన్నాను. ఒకటైతే ఫిక్స్ అయ్యాను అమిగోస్, ఈ నెల వచ్చే నెల మహారాష్ట్రలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాలించిన కోటలు అరౌండ్ ఒక 350 కోటలు అయితే ఉన్నాయి. ఆ 350లో ఒక 15 నుంచి 20 దాకా చాలా చాలా మెయిన్ కోటలు అమిగోస్. చరిత్రని మార్చిన కోటలు కొన్ని ఉన్నాయి. వాటిని అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంతే అమిగోస్, ఇంకేం కావాలి? ఇంకా జస్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.